హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చాలా ముఖ్యమైన యాప్ గురించి చెప్తున్నాను. ఇంకోటి ఈ యాప్ అతే నెట్వర్క్, సతోషి యాప్, ఓఈఎక్స్ లాంటి అంత క్యాపబుల్ ఉన్న యాప్. కానీ దీంట్లో చాలా సరిగా వర్క్ అవ్వకపోవడం వల్ల చాలామంది చేయడం లేదు. ఎర్లీ స్టేజ్లో ఉంది, అంటే ఇప్పుడిప్పుడే ఇంకా టైం ఉంది కాబట్టి అందరూ వదిలేస్తున్నారు. కానీ స్టార్టింగ్ స్టేజ్లో చేస్తే చాలా ఎక్కువ వస్తాయన్నమాట. కాబట్టి దీన్ని సాధ్యమైనంత త్వరగా చేసుకోండి. ఇంకొకటి, క్రిప్టోలో ఏది కూడా దేనికి గ్యారంటీలు ఉండవు. ఇది మీ సొంత రిస్క్ మీద చేసుకుంటుంది. నేను చెప్పేవన్నీ ఫ్రీ మైనింగే ఉంటాయి మ్యాక్సిమం. కాబట్టి మనకి పోయేదేం లేదనేసి చెప్తాను. ఓకే, యాప్ పేరు వచ్చేసి యాప్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లింకు. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో మనం ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అవ్వాలంటే మన ఈమెయిల్ ఐడి, మన ఇష్టం వచ్చిన ఒక యూజర్ నేమ్ అనేది సెట్ చేసుకోవాలి. ఓకే, పాస్వర్డ్ సెట్ చేసుకోవడం. తర్వాత ఇక్కడ రెఫరల్ లింక్ కనిపిస్తుంది. తర్వాత ఐ ఆమ్ నాట్ రోబోట్ అనేది క్లిక్ చేయాలి. అలాగే అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ బస్సెస్ ఎక్కడ ఉన్నాయో ఆ బాక్సులన్నీ సెలెక్ట్ చేయమంటుంది. సో బస్సు కొంచెం తగిలినా కూడా ఆ బాక్స్ని సెలెక్ట్ చేయాలి. ఇది కూడా తగులుతుంది. ఇక్కడ పక్కన ఉండేది కారు కాబట్టి సో నేను నెక్స్ట్ కొడుతున్నాను. తర్వాత బైసికల్ ఎక్కడుందో అది మాత్రమే అన్నాడు. సో ఇంతవరకు మాత్రమే బైసికల్ వస్తుంది. సో వెరిఫై కొట్టేస్తున్నాను. రిజిస్టర్ అని కొట్టేస్తున్నాను. ఓకే, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. ఓకే, ఇలా వస్తుంది. ఇలా రాగానే దీన్ని డెస్క్టాప్ సైట్కి అనేది చేయండి. ఓకే, ఆ తర్వాత ఈ లింక్ని కాపీ చేయండి. మీ ఫోన్లో ఒక మిస్సెస్ బ్రౌజర్ అనే యాప్ని ప్లేస్టోర్కి వెళ్ళి మిస్సెస్ బ్రౌజర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఇక్కడ సింబల్ సెకండ్ ఉంది కదా, దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే ఇందులో పేస్ట్ చేస్తే ఆ యూఆర్ఎల్ని అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత యాక్సెస్ మై అకౌంట్ అని కొట్టండి. సో ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ డెస్క్టాప్ సైట్కి పెట్టుకోండి. ఆ డెస్క్టాప్ తర్వాత ఎక్స్టెన్షన్స్కి వెళ్ళి ఒకవేళ ఇట్లా మిస్ అయిపోతే ఇలా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కనెక్ట్ అని కొట్టండి. ఇక్కడ కనెక్ట్ అని కొట్టిన తర్వాత యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా, ఖచ్చితంగా మీరు ఇవి డెస్క్టాప్ సైట్లో పెట్టుకుంటే ఈజీగా కనిపిస్తుంది. లేదు అని అంటే ఇలా అయినా చేసుకోవచ్చు. యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా, యాడ్ టు క్రోమ్ అని కొట్టండి. ఇది మిస్సెస్ బ్రౌజర్లో చేస్తున్నాం మనం. యాడ్ టు క్రోమ్ అంటే ఇక్కడ ఎక్స్టెన్షన్స్లో గ్రాస్ ఎక్స్టెన్షన్ అని క్రియేట్ అవుతుంది. ఎక్స్టెన్షన్స్ అనేవి పైన ఉంటాయి చూడండి, పైన 3 పక్కన ఉంది కదా పువ్వు గుర్తులో, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ గ్రాస్ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది. సో
ఇక్కడ కింద మనం ఫస్ట్ ఎలా చేయాలి, మనం ఏంది మిస్సెస్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ లింక్తో ఆ తర్వాత దాంట్లో కనెక్ట్ అని కొడితే ఇక్కడ జూమ్ చేస్తే రైట్ సైడ్లో యాడ్ టు క్రోమ్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేయగానే అది రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ ఆల్రెడీ యాడ్ అయిపోయింది. ఇక్కడ గ్రాస్ ఎక్స్టెన్షన్ అని చూపిస్తుంది. ఆ పువ్వు మీద క్లిక్ చేసినప్పుడు గ్రాస్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అనేవి అయిపోయిందనమాట. ఇప్పుడు డెస్క్టాప్ సైట్ అవసరం లేదు, మామూలుగానే లాగిన్ అనేది చేయండి. లాగిన్ అనేది ఇక్కడ మనం ఆల్రెడీ కొట్టామంటే సో ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు కనెక్టెడ్ అయిపోయింది. ఇంకా ఈ పాతవి ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ క్లోజ్ చేయండి. ఈ ట్యాబ్లన్నీ ఓన్లీ ఈ ట్యాబ్ మాత్రం ఉంచుకోండి. సో ఇలా రీఫ్రెష్ చేస్తే ఇలా యాడ్ అవుతూ ఉంటాయి. సో టుడేస్ ఎర్నింగ్ 0.35 అలా ప్రతి గంటకి ఇలా యాడ్ అవుతూ ఉంటాయి. ఓవరాల్గా ఎంత యాడ్ అయ్యాయి ఏందనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ప్రస్తుతం ఎపోక్ ఫేజ్ 4 నడుస్తుంది. అంటే ఆల్రెడీ 3 months అయిపోయింది, ఇది 4th month అనమాట. ఇంకా తర్వాత త్వరలో యాప్ కూడా లాంచ్ చేయొచ్చు. సో యాప్ లాంచ్ చేసిన తర్వాత లేదా డైరెక్ట్గా ఇలా కూడా ఇవ్వచ్చు. సో ఈ చాలామంది ఏంటంటే ఇది ఓపెన్ చేయడం వల్ల చాలా కనెక్ట్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంది కాబట్టి ఎక్కువ మంది చేయట్లేదు. కాబట్టి ఇది మంచి వాల్యూ ఉన్న కాయిన్ అయినప్పటికీ జనాల్లో అంత స్ప్రెడ్ అవ్వట్లేదు. కాబట్టి ఇలాంటి కష్టమైనవి చేస్తేనే డబ్బులు బాగా వస్తాయి. సో మీరు ఈ పువ్వు మీద గుర్తు చేసి గ్రాస్ ఎక్స్టెన్షన్ అని కొడితే ఇలా వస్తుంది యూజర్ ఇంటర్ఫేస్. దీన్ని ఇట్లా కిందకి డ్రాగ్ చేస్తే రిఫ్రెష్ అని కూడా వస్తుంది. ఇక్కడ అదే ఇట్లా చూడండి, కనెక్టెడ్ అని వచ్చి ఇట్లా మిస్ అవుతుంది కదా. సో ఒకవేళ సరిగా కనెక్ట్ అవ్వకపోతే ఈ GK1729 మీద ఇట్లా క్లిక్ చేస్తే మీకు రీకనెక్ట్ అని వస్తుంది. అక్కడ రీకనెక్ట్ అని కొట్టండి, లేదా కిందకి డ్రాగ్ చేస్తే రిఫ్రెష్ అని వస్తుంది. సో ఇది స్టేబుల్గా కనెక్ట్ అయ్యేదాకా ఇక్కడ కింద చూడండి 0.35 కాడ కనెక్టెడ్ అని ఉంది కదా, అది కనెక్టెడ్ ఉన్నంత వరకు ఇట్లా రన్ అవుతూ ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత మీరు దీని యాప్ని క్లోజ్ చేయకూడదు, మినిమైజ్ చేయాలి. ఒకవేళ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళేసి ఇన్స్టాల్ యాప్ అని కొడితే చూడండి ఎలా తీసాను. ఇక్కడ 3 dots మీద కొడితే ఇన్స్టాల్ యాప్ అని ఉంటుంది డెస్క్టాప్ సైట్ పైన. ఆ ఇన్స్టాల్ యాప్ మీద కొడితే ఇన్స్టాల్ అని వస్తుంది, యాడ్ ఆటోమేటికల్లీ అని వస్తుంది. సో ఇక్కడ డెస్క్టాప్లో మనకి షార్ట్ కట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇదిగోండి, ఇది షార్ట్ కట్. సో ఇప్పుడు దీని మీద మీరు ఇట్లా పెట్టేస్తే ఆటోమేటిక్గా ఇదే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇది షార్ట్ కట్ అన్నమాట. కానీ మీకు ఎప్పుడైనా ఇది కింద కనెక్టెడ్ బదులు డిస్కనెక్ట్ అనడం వచ్చిందనుకోండి, అప్పుడు మీరు మిస్సెస్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయాలి. మిస్సెస్ బ్రౌజర్ ఇక్కడ ఉంది, మిస్సెస్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళేసి గ్రాస్ ఎక్స్టెన్షన్కి వెళ్ళేసి ఈ పేజ్ అనేది సరిగా నాకు కూడా అట్లా ఉండట్లేదు. సో దాని మీద క్లిక్ చేస్తే ఆడ రీకనెక్ట్ కింద 3 dots ఉంటాయి, పైన 3 dots ఉంటాయి. కింద 3 dots మీద క్లిక్ చేస్తే రీకనెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ రీకనెక్ట్ అని వస్తే కనెక్ట్ అయినట్టు అనమాట. ప్రస్తుతం నాకు ఆల్రెడీ ఇక్కడ డైరెక్ట్గా యాప్లో కనెక్టెడ్ అని చూపిస్తుంది కాబట్టి సో నో ప్రాబ్లం. ఎప్పుడైతే అది డిస్కనెక్టెడ్ అవుతుందో అప్పుడే మనం రీకనెక్ట్ అనేది చేయాలి. ప్రస్తుతం అవి పెరుగుతూ ఉన్నాయి చూడండి, కౌంట్ 2 days ఎర్నింగ్ అని. సో డైలీ ఎర్నింగ్ ఎంత ఉంటుంది అలా పెరుగుతూ చూపిస్తుంది. అలాగే ఈ లెఫ్ట్ సైడ్లో కొడితే మొత్తం ఇంతకుముందు ఎంత వచ్చింది అని చూపిస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ బటన్ కొడితే కింద బాటంలో మనకి ఏ లెవెల్లో ఉన్నామో మన రెఫరల్ లింక్, కాపీ రెఫరల్ లింక్ అని కొడితే దీన్ని మనం మన ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయొచ్చు. ప్రస్తుతం ఐరన్ టైర్ 1లో ఉన్నాము. సో ఇలా కీప్ ఆన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఐరన్ నుంచి గోల్డ్ అట్లా పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, ఇది యాప్ గురించి ఖచ్చితంగా చేసుకోండి. ఇది అందరూ డిఫికల్టీ అని చాలామంది చేయట్లేదు, కానీ చాలా హై పొటెన్షియల్ ఉన్న కాయిన్. ఇది ఎంత ప్రైస్ ఉంటుందో తెలియదు. లాంచింగ్ కూడా 3-4 months దాకా పట్టొచ్చేమో, బట్ రిలీజ్ అయిన రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా మంచి కాయిన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.